నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ. జనరల్‌గా మనం సినిమాల్లో ఈ మధ్య కాలంలో హారర్ మూవీస్ ఎక్కువైపోయినాయి. 4 సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో ఒక 2 సినిమాలు దయ్యాలు, ఆత్మలు, దెయ్యం పట్టడాలు లేదంటే దెయ్యం పగబట్టడాలు ఇట్లాంటివి చూస్తూ ఉన్నాం. సో, చాలామంది మనం కొన్ని వీడియోస్‌లో గూడా ఫలానా చోట ఆత్మ కనిపించింది, ఫలానా చోట ఫలానా పర్టిక్యులర్ ప్లేస్‌లో దెయ్యాల్ని చూసారట. ఇలాంటివి మనం యూట్యూబ్‌లో కూడా చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం. సో, నిజంగానే ఇట్లాంటి దురాత్మలు, దయ్యాలు, భూతాలు ఉంటాయా? మనకి వాటిని చూపిచ్చే పరికరాలు కూడా ఉంటాయని చెప్తూ ఉంటారు. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? దీని గురించి సైన్స్ ఏం చెప్తుంది? ఇవి మనతో చెప్పడానికి, మనకు వివరించడానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు. ఎన్ఐటి వరంగల్ రిటైర్డ్ ప్రొఫెసర్ అండ్ జన విజ్ఞాన వేదిక ఫౌండర్ మెంబర్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. చాలా గ్లామరస్ టాపిక్ ఇవాళ. మామూలుగా అందరికీ దయ్యం అంటే భయము, కానీ దయ్యం సినిమాని చూడకుండా ఎవరు ఉండలేరు. మేబీ అందుకని మరి రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు దయ్యాల మీద చాలా బిజినెస్ చేసుకున్నారు. సో ఎనీవే, మామూలుగా సింధు నాగరికత, మెసపటోమియా నాగరికత అని చిన్నప్పుడు మేము ఎప్పుడో చదువుకున్న గుర్తు సోషల్లో. ఆ కాలం నుంచి కూడా ఆత్మలు అనేవి ఉంటాయి అని ఒక నమ్మకాలు అనేవి సమాజంలో ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా వాళ్ళు చాలామందిని నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు, భయపడే వాళ్ళు ఉన్నారు, భయపడని వాళ్ళు ఉన్నారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా అలాంటివి ఉండే అవకాశం ఉందా? విజ్ఞాన శాస్త్రం ప్రకారంగా దయ్యాలు, భూతాలు అంటూ లేవండి. కానీ ఈ హారర్ సినిమాలు చూపించేటువంటి ఈ వితండ వాదాలు కానివ్వండి, అదేదో ఆశ్చర్యకరమైనటువంటి సమరమాచరణకు లోనే విధంగా మనుషులు ప్రవర్తించడము, వాళ్ళకేదో దయ్యం పట్టింది అనడము, ఆవహించింది అనడము, తర్వాత నిజంగానే ఎక్కడో తెల్లగా కనిపించే అనడము, కురివి దెయ్యాలు అనడము, అదో కామపిశాచి అనడము, రకరకాల మాటలు మనం వింటుంటాము. అరే మనుషులు అవి వేరే. ఇప్పుడు ఏదో మన బేతాళ కథలోనే చందమామల్లో చదువుకునేవాడు అంటూ, ఇప్పుడంటే పట్టు వదలని విక్రమార్కుడు చెట్టుపై భుజాన్ని వేసుకొని నడుస్తుండగా అప్పుడు శవంలోని బేతాళుడు ఓ ప్రశ్న వేశాడు అంటే ప్రశ్న సమాధానం అనేటువంటిది సైన్స్. కానీ ఇంకా విక్రమార్కుడు కూడా ఉండొచ్చు, అంటే చరిత్ర ప్రకారంగా విక్రమార్కుడు ఉంటాడు. కానీ బేతాళుడు అనేది కల్పితం, కథా వస్తువు కల్పితం. కానీ ప్రశ్న జవాబు అనేటువంటి ఒక మీమాంస అనేది సైన్స్. ఆ రకంగా సైన్స్ గ్రోత్ వచ్చింది. అది ప్రశ్నించే సైన్స్ పుట్టింది. అసలు సైంటిఫిక్ మెథడ్లో కూడా, మెథడ్ ఆఫ్ సైన్స్లో కూడా ఫస్ట్ అబ్జర్వేషన్, పరిశీలిస్తాడు మనిషి. పరిశీలించిన తర్వాత ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించుకుంటాడు. తర్వాత పలానా కారణం అయిండొచ్చేమో అని ఏదో ఒక వాదన ఏర్పరచుకుంటాడు. ఆయన కారణాన్ని లేకుండా వెళ్ళిపోటండి. ఒక ప్రశ్న వేసుకుంటాడు, ప్రశ్నకు ఏదో కారణం అన్వేషిస్తాడు. అలా వెళ్ళిపోతే మూఢనమ్మకాలు దారితీస్తాయి. కానీ శాస్త్రవేత్త ఏం చేస్తాడు? తాను ఏమైతే అనుకుంటున్నాడో ప్రశ్న కారణంగా ఆ కారణం నిజమా అవునా కాదా పరీక్షించుకుంటాడు ప్రయోగం ద్వారా. అప్పుడు మాత్రమే అది సైన్స్గా అది రూఢి అవుతుంది. పదే పదే అదే రుజువు ఎందుకంటే శాస్త్రం అవుతుంది, అది సిద్ధాంతం అవుతుంది. అది ఒక ఫార్వర్డ్. ఆ రకమైనటువంటి సైన్స్ పద్ధతి ప్రకారంగా చూసినప్పుడు మీరు చెప్పిన ఈ సినిమాల్లో ఉన్నటువంటి ఈ బేతాళ కథలు, భూత కథలు, ఈ హారర్ సినిమాల్లో ఉన్నటువంటి ఈ దెయ్యాలు, భూతాలు అనేటువంటిది పూర్తిగా అసంభవము, అశాస్త్రీయము, అజ్ఞానభరితమైనటువంటి విషయం. ఎందుకంటే దయ్యం అంటే ఏంటి? ఏదో తెల్లగా ఒకటి తోకలా ఉంటుంది, కాళ్ళు ఉండవు, మళ్ళీ కాళ్ళు ఉన్నా కూడా వెనక్కి ఉంటాయట, కాళ్ళు వెనక్కి ఉంటాయంట. తర్వాత గజ్జలు గల్ 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 అంటుంటాయట. తెల్ల చీరే కట్టుకుని వస్తుంది ఆడపిశాచి. ఆడవాళ్ళని చూపిస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడ కూడా డిస్క్రిమినేషన్. మగ దయ్యాలు తక్కువ ఉంటాయి, ఆడదయాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత మళ్ళా ఏదో విఠలాచార్య సినిమాల్లో ఎక్కువ అటువంటివి చూస్తుంటున్నాము. కథకి కాస్త వినోదంగా మొత్తం 3 గంటలు 2 గంటలు సినిమాను చూడడం కోసంగా ఏదో కాస్త ఏంటంటే ఉత్సుకతను రేకెత్తిచ్చే విధంగా ఉంటాయి కాబట్టి చూడొచ్చండి. కానీ వాటికి వాస్తవికత ఉందా లేదా అని చర్చ వచ్చినప్పుడు ఏమాత్రం వాస్తవికత లేదు. చనిపోయినటువంటి శరీరాలు చనిపోయి మట్టిలోనో లేకపోతే గాలిలోనో ఆ పదార్థాలు కలిసిపోతాయి తప్ప ఆ పదార్థం నుంచి, ఆ వ్యక్తి నుంచి మరణం తర్వాత ఇంకోటిదో వచ్చి జీవితాంతం
బతికినంత కాలము ఏదో తీరని కోరికలు ఉండడం వల్ల ఆ కోరికలు తీర్చుకోవడం కోసంగా దెయ్యాలుగా అవి విస్తరిస్తూ ఉంటాయి. ఎక్కడో చోట అవి తిరిగిన తర్వాత అవి తిరిగి మళ్ళీ అవి నరకానికో స్వర్గానికి వెళతాయి అనేటువంటిది మామూలుగా ఇచ్చేటువంటి పరిభాష. అది ఏమాత్రం వాస్తవం కాదు. దెయ్యాలు భూతాలు అంటూ లేవు. వాటిని ఫోటో తీసామని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో చేయడము, ఒక బ్యాక్గ్రౌండ్ నల్లగా ఉంటుంది, తెల్లగా కాస్త బూజులాగా ఒక మేఘలాగా తీసేసి ఒక వ్యక్తి సడన్గా సెల్ ఫోన్ ఆన్ చేసి పెట్టి చూస్తే ఆయనకి ఇక్కడ కనిపించింది. తర్వాత రెండో ఫోటో తీస్తే అది లేదు, ఫస్ట్ లేదు, సెకండ్ వచ్చింది, థర్డ్ లేదు. ఫస్ట్ షాట్లో లేదు, సెకండ్ షాట్ ఉంది, థర్డ్ షాట్లో లేదు. కాబట్టి వచ్చి వెళ్ళిపోయింది దయ్యం అని ఏదో కథలు చెప్తారు తప్ప ఈ కథలే అవి పూర్తిగా కామెడీస్. సార్ మరి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే సినిమాల్లోనైతే దయ్యాల్ని డిటెక్ట్ చేసే పరికరం అది ఇట్లా పట్టుకొని పోతాడు. దయ్యం అక్కడ ఆత్మ ఉంది అనగానే టింగ్ టింగ్ అని రెడ్ లైట్ వెలుగుతుంది. ఇక్కడ ఉంటే వెలగదు, ఇక్కడ ఉంటే వెలుగుతుంది. అంటే పరికరం అనగానే దట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు ఫిజిక్స్ కదా. అంటే మరి ఈ పరికరం కథ ఏంటి? అలాంటిది ఏమన్నా అంటే ఒక అబ్నార్మల్ థింగ్స్ని కనిపెట్టే పరికరాలు వాతావరణంలో అట్లాంటివి ఏమన్నా నిజంగానే ఉంటాయా? అబ్నార్మల్ అంటూ ఏముండవు అంటే అన్నీ నార్మలే. ప్రకృతిలో ఉంటే అన్నీ కూడా నార్మలే. అంటే అబ్నార్మల్ అంటే ఊహించినటువంటిది ఒకటి వచ్చిందనుకోండి, దాన్ని అబ్నార్మల్ అంటాం. అలాంటి మేఘాలులోంచి మెరుపులు ఉన్నటువంటి వస్తుంటుంటాయి, దాన్ని మనం అబ్నార్మల్ అనం. ఒక సడన్గా వచ్చేటువంటి ఒక ప్రక్రియ, అవన్నీ కూడా న్యాచురల్ ప్రక్రియలే. కానీ అన్యాచురల్గా కొన్ని జరిగినాయి. అంతకుముందు గతంలో ఒక 100 సంవత్సరాల పాటుగా ఎప్పుడూ చూడలేదు. ఆ తర్వాత ఆ దృశ్యం వచ్చిన తర్వాత మళ్ళీ 100 సంవత్సరాలకి ఆ దృశ్యం కనిపించడం లేదు అని అంటే ఆ దృశ్యం ఏమిటో పూసగుచ్చినట్టుగా ప్రయోగపూర్వకంగా రుజువు చేస్తే అది వేరే విషయం. కానీ మీరు చెప్పినటువంటి విధంగా ఏదో ఆధునిక పరికరాలు వాడి దెయ్యాలను పోటు తీశారు, వాటి యొక్క నడవడికను, వాటి యొక్క ఉనికిని పరోక్షంగా దాన్ని శాస్త్రీయ పద్ధతిలో దాన్ని రికార్డ్ చేశారు అని చెప్పడం అనేది పూర్తిగా అదే అసంభవము. అది కేవలం సత్యదూరం. తర్వాత మీరు చెప్పినటువంటి కొన్ని ఉన్నా చూసారా, దెయ్యాలు ఏం చేస్తాయి తెలుసా? బాల్ ఇక్కడ ఉంటే తంతాయి, కనిపించవు అవి. బాల్ ఇక్కడున్న బాల్ అక్కడ బాగుంది. తర్వాత లైట్లు మినుకుని కొట్టాయి, టీవీ సడన్గా ఆన్ అవుతుంది. తర్వాత తలుపు కిర్రని తెరుచుకుంటుంది, కిర్రని మూసుకుంటుంది. తలుపు ఎవరు తెచ్చారు? అటు పక్కన మనిషి ఉండు, ఇటు పక్కన మనిషి ఉండు, తలుపు తెచ్చుకుంటూ ఉంటుంది. గాలి వీస్తుంటుంది, లైట్ వెలుగుతాయి. మీరు ఎన్నో 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 ప్రక్రియలు ఉన్నాయి. మీరు కొన్ని సినిమాల్లో అవి చూస్తుంటాం. ముఖ్యంగా మీరు చెప్పినటువంటి ఆ పలానా దర్శకుడు యొక్క సినిమాల్లో అవి చాలా చాలా వింతలు విడ్డూరాలు చూస్తుంటుంటాం. ఇక్కడ ఒక విషయం మనం శాస్త్రీయంగా చర్చించాలి. అదేంటంటే ఏదైనా ఒక బంతిని ఇక్కడి నుంచి అక్కడ పంపించాలన్నా, నిలకడగా ఉన్న వస్తువు కదలాలన్నా, కదిలే వస్తువు మరింత వేగంగా మారాలన్నా, వేగంలో మార్పు రావాలన్నా బలం పనిచేయాలని చెప్పేసి న్యూటన్ ఫస్ట్ లా అండి. ఓకే, ఏ స్టేషనరీ ఆబ్జెక్ట్ విల్ కంటిన్యూ టు బి స్టేషనరీ, an object moving in uniform velocity will continue to be in uniform velocity unless until a force acts on it అనేది ఒక పర్ఫెక్ట్గా అది క్వాంటమ్ మెకానిక్స్ అంటే పరమాణు స్థాయిలో ఉన్నటువంటి క్వాంటమ్ మెకానిక్స్ నుంచి ఒక గెలాక్టిక్ లెవెల్లో ఉన్నటువంటి కాస్మిక్ లెవెల్లో ఉన్నటువంటి గెలాక్సీలు కూడా ఆపాదించబడేటువంటి ఒకనొక సార్వత్రిక సైన్స్ నియమం. ఇప్పుడు ఈ బంతిని తన్నాడు, బంతి కదిలింది, ఏదో బలం పనిచేసి ఉండాలి కదా. బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బలం ఒక వ్యక్తి, ఒక మామూలు మనం అనుకోండి, బంతి ఉంటే ఆడుకుంటాం, చూస్తాం. మరి ఆ వ్యక్తి ఎవరు అంటే దెయ్యం అన్నారు కదా. అంటే దెయ్యానికి ఒక భౌతికమైనటువంటి స్వరూపం, ఒక మాస్ ఉండాలి. మాస్ లేకుండా బలం ఎట్లా వస్తుంది? ఒక మ్యాసివ్ ఆబ్జెక్టే ఇంకొక మ్యాసివ్ ఆబ్జెక్ట్ని తోయగలుగుతుంది. కాబట్టి ఈ మాస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శవం చనిపోయింది కదా, శవంలో పర్ఫెక్ట్ 100% మొత్తం భాగాలు, ఎముకలు, చర్మము, కండరాలు, పళ్ళు, నోరు, వెంట్రుకలు అన్నీ కూడా పాతి పెట్టడము లేకపోతే భస్మీకరణ చేయడము కన్సైన్ టు ఫ్లేమ్సే కదండి. కాబట్టి భౌతిక రూపం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ భౌతిక రూపానికి మాస్ ఎక్కడి నుంచి వచ్చింది? దాని బరువు ఎంత? మరి దయ్యాలకు బరువు లేవని కూడా అంటారు వాళ్ళు. ఎందుకంటే అది కేవలం మేఘంలాగా ఒక చిన్న ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. తమాషా సినిమాల్లో కథల్లో మనకు కొంచెం సెమీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దాని ఏంటంటే ట్రాన్స్లూసెంట్ అంటారు. అంటే అర్ధ పారదర్శకం అంటే పాక్షికంగా అంటే ఇప్పుడు ఉందనుకోండి, ఈ చెయ్యి కనిపిస్తుంది, చెయ్యి వెనక తలుపు కనిపిస్తుంది. సో ఇది దెయ్యం అన్నట్టు.
అలా ఒక నీడలాగా ఉండేటువంటి దానికి బంతిని తోయడము, టీవీలు ఆన్ చేయడము, ఒక మనిషి చేసేటువంటి ప్రక్రియలు చేయాలంటే రక్తమాంసాలు ఉండాలి, విశేషం ఉండాలి, తన్నాలి అనేటువంటి ఒక ప్రక్రియ మెదడులోంచి కమాండ్స్ రాకుండా నేను బంతిని తనలేదు కదండి. నా కాలు నా మెదడు యొక్క ప్రమేయం లేకుండా తంతదండి. ఈ మజిల్స్కి ఇంపల్స్ రావాలి. మరి ఆ దెయ్యానికి మెదడు ఉంటుందండి. సో ఇవన్నీ కూడా శాస్త్రానికి ఆవగింజంత కూడా ఇమ్మడవండి. పూర్తిగా అసంబద్ధం, పూర్తిగా శాస్త్రీయం, కంప్లీట్లీ ఛాందసత్వం. అదొక శక్తి అని ఆపాదిస్తారు కదా సార్, ఒక దుష్ట శక్తి, ఒక చెడు శక్తి. అంటే శక్తి కాబట్టి దానికి ఆ బలం ఉంది. ఆ యాంగిల్ మాట్లాడుతారు. ఏ శక్తి కూడా తనంత తానుగా పనిచేయలేదు. శక్తి ఏది కూడా ఒక వస్తువు బయట ఉండదు, ఒక కాంతి శక్తి తప్ప. కాంతి శక్తి తప్ప వస్తువు బయట ఏ శక్తి ఉండదు. ఓకే, కాబట్టి అది కూడా సాధ్యం కాదు. అలా శక్తిగా తీసుకున్నా కూడా అది విదౌట్ ఎనీ ఒక వైరస్ లాగా ఒక ఆలంబన లేకుండా అది ఉండలేదు కదా. అంటే దాని వాహకం, దాని యొక్క హోల్డర్ లేకుండా ఉండదు. ఒక లైట్ మాత్రం ఉంటుంది. అట్లా లైట్తో మీరు ఒక మెకానికల్ యాక్షన్ చేయలేరు అన్లెస్ యూ యూజ్ దట్ ఎనర్జీ అండ్ కన్వర్ట్ దట్ ఇంటూ మూమెంటం. అది ఓన్లీ లైట్ ఇట్ సెల్ఫ్ ఒక మెకానికల్ వర్క్ అయితే లైట్ ఇట్ సెల్ఫ్ కెనాట్ డు ఎనీ మెకానికల్ వర్క్ చేయలేదు. అది కూడా సాధ్యం కాదు అలా చూసినా కూడా. మరి ఇప్పుడు ఇందులో చూసేవి నిజ జీవితంలో కూడా ఇలా జరిగాయి, అన్ని బుక్స్ అన్ని కింద పడిపోయాయి, లేదంటే వస్తువులన్నీ కింద పడిపోయాయి, లైట్లు ఇట్లా అయిపోయాయి, తలుపులు అవే తెరుచుకున్నాయి, సౌండ్లు వచ్చాయి, ఏవేవో సౌండ్లు విన్నాము, ఇంకేవేవో అయింది, ఇలా చెప్తూ ఉంటారు. అవి అంటే అలాంటి జరగడం వెనుక ఎటువంటి అవన్నీ కూడా అపోహలండి. అపోహలు తర్వాత అంటే భ్రమలు అంటారా? భ్రమలు తర్వాత కేవలం కల్పిత గాథలు. ఓకే, మాట్లాడుకుంటుంటారు అట్లా. అన్నానికి ఏమైందండి, నేను చాలామంది మా దగ్గరికి వస్తుంటారు పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు కానీ మన గ్రామాల్లోకి మేము ప్రచారం చేయడానికి వెళ్తూ ఉంటామండి. వాళ్ళు చెప్తుంటారు, అంటే వాళ్ళు చూసినప్పుడు చెప్పరు. ఒకసారి వాళ్ళ బ్రదర్ వెళ్ళాడండి, ఆడు వెళితే జరిగిందండి, అది అంతకుముందు లేదండి, ఇంతకుముందు ఉందండి అని ఒక అపోహలు కలిగించే విధంగా చెప్తారు. మరి మీరు చూసారా అంటే చెప్పరు, మరి మాకు చూపిస్తారంటే చెప్పలేరు. సో అవన్నీ కూడా రుజువులోకి నిలబడేటువంటి సత్యదూరమైనటువంటి కథలు మాత్రమే, స్టోరీస్ వెళ్తారు, కల్పిత కాదులు అవన్నీ కూడా. తర్వాత ఇప్పుడు శ్మశానంలోకి వెళితే అక్కడ కొరివి దెయ్యం కనిపించింది అంటే వాటికంతా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు బాగా శ్మశానంలో దేహాలు మండించారనుకోండి, మన భూమికలను కూడా కాల్షియం ఫాస్ఫేట్ బాగా ఎంత వేడి అంటే ఆ వేడికి బాగా ఇవన్నీ కర్రలు పెట్టేసి బాగా మండిస్తారు కదండి. థౌజండ్స్ ఆఫ్ డిగ్రీ టెంపరేచర్ వచ్చేస్తుంది కదా, అందుకనే బూడిదైపోతుంది. మనం ఏమాత్రం ఉండకుండా ఈవెన్ బొక్కలు కూడా, అంటే మన బోన్స్ ఆల్సో విల్ బికమ్ పౌడర్. అందుకని మీ బోన్స్ లాగా ఉండవు చూడండి. శవాన్ని బాగా మండించినప్పుడు శవదాహనం జరిగిన తర్వాత మీకు అంతా బూడిలాగా ఉంటుంది. పాతి పెడితే ఉంటాయి కానీ పాతి పెడితే మొత్తం అస్థిపంజరం ఉంటుంది. పాతి పెట్టినప్పుడు ఏమవుతుంది, మెత్తగా ఉండేటువంటి కండరాలు, చర్మము, ఇటువంటి సాఫ్ట్ టిష్యూస్ని ఇక్కడ ఉన్నటువంటి పుట్రిఫికేషన్ బ్యాక్టీరియా, పురుగులు అవి తినేస్తుంటాయి. అవి ఒకసారి మమ్మిఫై అవుతుంటుంటాయి. లోపలికి వెళ్ళిపోయి ఆ పురుగులు మొత్తం ద్రవ పదార్థంగా సెమీ సాలిడ్గా ఏవైతే ఉన్నాయో వాటి తినేసి అవి మమ్మీఫై చేస్తాయి. అంటే మీరు మమ్మీ సినిమాలు చూస్తుంటారు, అలా చేస్తారు. కాసేపు తర్వాత ఆ చర్మం కూడా వెళ్ళిపోయి కేవలం అస్థిపంజరం మిగులుతుంది. అందుకని కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఆ సమాధిని మీరు తవ్వి తీసినప్పుడు అస్థిపంజరమే ఉంటుంది తప్ప, స్కెలిటన్ ఉంటుంది తప్ప బాడీ అంటూ ఉండదు. మొక్క బడకలు ఎవరో కూడా చెప్పలేనటువంటి పరిస్థితికి ఉంటుంది. మగాడ చెప్పచ్చు, బికాస్ ఆఫ్ దేర్ ఆర్ సమ్ సైంటిఫిక్ మెజర్మెంట్స్, ఫోరెన్సిక్ మెజర్మెంట్స్ చెప్పచ్చు. తర్వాత ఇది మన శ్మశానాల్లో ఉన్నటువంటి ఆ కురిదేయాలకు కారణాలు ఏంటంటే, చాలామందికి ఇవి ఎగ్జాంపుల్ చెప్తుంటుంటారు. నిజంగా మాకు కూడా చూపిస్తారు ఒకసారి, మేము కూడా చూస్తుంటాం. అవి సింపుల్ థింగ్స్. ఏంటంటే మీరు శవాన్ని భస్మీకరణ చేసినప్పుడు కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుందండి, కొంత ఫాస్ఫరస్ బయటకు వచ్చేస్తుంది, కొంత అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. అది ఫాస్ఫరస్కి ఏం రిలేషన్ ఉందంటే దాని పేరే ఫాస్ఫారెసెన్స్ అంటే అర్థం ఏంటంటే ఎక్కువ కాలము వెలుగులో ఉన్నప్పుడు ఆ వెలుగు వెళ్ళిపోయిన తర్వాత కూడా అది కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది చీకట్లో కూడా.
అవి చాలాసార్లు మనం చూస్తుంటుంటాం. మనం ఇప్పుడు ఏమైనా సైన్స్ మ్యూజియంకి వెళ్ళారనుకోండి, మీరు చేయబెడతారండి అక్కడ, కాసేపు అట్లాగే ఉంచమంటారు, ఉంచుతాము. తర్వాత తీసిన తర్వాత మళ్ళీ మన చేతి గుర్తులు అలా కనిపిస్తుంటాయి. వెంటనే ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్లోరసెన్స్. అంటే కాంతి పడినంత వరకు వెలుగుతుంటే దాని పేరు ఫ్లోరసెన్స్. కాంతి పడిన తర్వాత కాంతి తీసేసినా కూడా ఇంకా వెలుగుతుంటే దాని పేరు ఫాస్ఫారసెన్స్. ఈ ఫాస్ఫారసెన్స్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? ఫాస్ఫారసెన్స్ మాట ఫాస్ఫరస్ నుంచే వచ్చింది. లేకపోతే ఫాస్ఫరస్ చేస్తుంది కాబట్టి దానికి ఫాస్ఫరస్ అని పేరు పెట్టారు. మన బొక్కలన్నీ కూడా కాల్షియం ఫాస్ఫేట్. కాల్షియం ఫాస్ఫేట్కున్నంత తక్కువ కరిగే లక్షణం ఏ పదార్థానికి లేదు మన నిత్య జీవితంలో. అందుకనే బొక్కలు ఎప్పుడు కరగవు. మన శరీరంలో 80% ఆఫ్ అవర్ బాడీ, 70 to 80% ఆఫ్ అవర్ బాడీ మేడప్ ఆఫ్ వాటర్. మీరు నన్ను తీసుకెళ్ళిపోయి షుగర్ కేన్ దాంట్లో పెట్టి పిండి అనుకోండి, పిండితే మీకు 80 లీటర్స్ వాటర్ వస్తాయి. 80 లీటర్స్ 80 లీటర్స్ అంత శరీరం అంటే ఎవరినైనా, నన్నే కాదు ఎవరినైనా సరే అంత వస్తాయి. అంటే అన్ని నీళ్ళల్లో ఉన్నా కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ ఎముకలను కూడా ఎప్పుడు తడిగా ఉన్నాయి కదండి. మరి చక్కెరలాగా ఎందుకు కరిగిపోలేదు, బెల్లంలాగా ఎందుకు కరిగిపోలేదు? ఎందుకు కరగవంటే అది కాల్షియం ఫాస్ఫేట్. కాల్షియం ఫాస్ఫేట్కి ఉన్నటువంటి లక్షణం వల్ల అంటే మన పరిణామం ప్రకారంగా న్యాచురల్ సెలక్షన్లో ఏది నిలబడిందో, ఏది ప్రకృతి యొక్క దాడిని తట్టుకొని నిలబడగలిగిందో ఆ జీవిలో ఉన్నటువంటి అంతర్గత నిర్మాణాలు నిలబడ్డాయి కాబట్టి సకశేరుకాలు బతికి బట్ట కట్టగలుగుతున్నాయి. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ బై న్యాచురల్ సెలక్షన్. అంటే ప్రకృతి వరణం ద్వారా, ప్రకృతి స్వయంవరం అంటారు కదా, ప్రకృతి వరణం ద్వారా సెలెక్ట్ చేస్తుంది. అయితే నువ్వు నాకు పనికి వస్తావు, నువ్వు పనికి రావు, నువ్వు పో, నువ్వు అంతరించిపో అంటే అవి ఎక్స్టింక్ట్ అయిపోతాయి. ఏవైతే ప్రకృతి చేసేటువంటి దాడి, ప్రకృతి చేసి పెట్టేట్టు పరీక్షలకు నిలబడి ఉన్నాయో, ఫిట్ అయినాయో అది సర్వైవ్ అయినాయి అన్నట్టు. అందుకని మనం సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటాము. అట్ ద సేమ్ టైము ప్రకృతి ఓహో నువ్వు బాగా నేను పెట్టిన పరీక్షకు నిలబడ్డావా బేష్ అని చెప్పేసి న్యాచురల్ చేస్తా అంటే సెలెక్ట్ చేస్తుంది దాన్ని. అందుకని ప్రకృతి వరణం అన్నాం. ప్రకృతి వరణం ద్వారా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ద్వారా కొన్ని జీవులు నిలబడ్డాయి. అలాంటి జీవులే ఈ సకశేరుకాలు. కాబట్టి ఈ భాస్వరము అక్కడ ఉన్నప్పుడు పగులంతా వెలుగు కదండి. అలాగే చందమామ వెలుగు ఉంటుంది, ఒకసారి పౌర్ణప్పుడు చందమామ వెలుగు ఉంటుంది. లేకపోతే కొంతమంది టార్చ్ లైట్లు వేస్తూ పోతూ ఉంటుంటారు. ఆ వెలుగులో కాసేపు అది తన శక్తిని తీసుకొని ఆ టార్చ్ లైట్ తీసేసినా పగలు వెళ్ళిపోయినా రాత్రి కూడా ప్రకాశిస్తూ ఉంటాయి ఫ్లోరసెంట్గా. మీరు చాలాసార్లు మన ఇది ఏసీ మెషిన్స్ రిమోట్స్ మీకు బటన్స్ కనిపిస్తూ ఉంటుంటాయి చీకట్లో. ఎందుకంటే మీరు లైట్లు ఆఫ్ చేశారు, పడుకున్నారు, మీకు సరిగ్గా ఏసీ రావట్లేదు, ఆ రిమోట్ ఎక్కడుందో తెలియదు కదా. మరి బల్బు అది కరెంట్ కాదు, మళ్ళీ దానికేం పవర్ లేదండి. అక్కడ మీకు రిమోట్ పలాందని తెలుసుకోవడం కోసం పవర్ ఏమి ఉండదు. ఆ పవర్ ఎవరిదంటే పట్టపగులు దొరికిన ఎనర్జీ, కాంతి. లేదా మీరు లైట్ వేసి ఆఫ్ చేశారు కదా, ఆ లైట్ ద్వారా వచ్చిన కాంతి ఇంకా కాసేపు ఉందన్నట్టు. అలా ఫాస్ఫరస్ మెటీరియల్ శ్మశానంలో మెరగడం వల్ల అమ్మో ఇది కురిదెయ్యం, ఇంతకుముందు లేదు కదా, శ్మశానంలో వెలుగులేంటి అని చూస్తూ ఉంటారు. ఇలా కొన్నిటికి సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి. దెయ్యాలు కాదు, దెయ్యాల్లాగా భ్రమపడడానికి ఆస్కారభూతమైనటువంటి అంశాలకి ఇది నేపథ్యం అంతే తప్ప నిజంగా దెయ్యాలు భూతాలు ఇట్లా తలుపులు తీసేటివి, టీవీలు ఆన్ చేసేటువంటి, పాటలు పాడేటువంటివి, ఓ నా రాజా అని ఎక్కడున్నావు నిన్నే కోరితిరా అని పాడుతుంటారు. పాత సినిమాలో అయితే అక్కడ కూడా ఓ కోంతి ఆమె ఎవరు. ఇంకా ఇప్పుడైతే మరి అంటే సైన్స్ని జోడిస్తున్నారు సార్ ఇప్పుడు వచ్చే హర్రర్ మూవీస్లో. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. పాత సినిమాలు అనుకోండి దానికి తగ్గినట్టుగా అప్పటి ఒక ఫ్యాంటసీ లాగానే తీశారు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే సైన్స్ని జోడిస్తున్నారు. వాళ్ళు ఆ దయ్యాలని పట్టుకునే వాళ్ళు కూడా ఒక సైంటిస్టుల్లాగా అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అంటే పర్టికులర్గా ఒక ప్రొఫెషన్, అది దయ్యాలని పట్టుకునే ప్రొఫెషన్ అని. ఈవెన్ హాలీవుడ్ మూవీస్లో అయినా సరే, మన దగ్గర ఇండియన్ మూవీస్లో అయినా అది ఒక ప్రొఫెషనల్గా క్రియేట్ చేసి వాళ్ళని ఏదో అంటారు సార్, నాకు పేరు గుర్తు రావట్లేదు కానీ, అది వాళ్ళేమో ఈ పరికరాలు ఇంకేవో చూసి ఏదో చేయడము ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇంకొకటి కూడా ఏదో ఆట అని ఒకటి అంటారు సార్, యాక్చువల్లీ నా బిడ్డ చెప్తూ ఉంటుంది. ఏదో కూర్చొని కొవ్వొత్తి వెలిగించి దయ్యాన్ని రమ్మని పిలిస్తే వచ్చేస్తుందంట చుట్టుపక్కల ఉన్న ఆత్మలలో.
అలాంటివి చెప్తారు. ఆత్మలకు స్వాగతం. అన్నట్టుగా అది ఇంకా ఎస్పెషల్లీ ఆ పరికరం పట్టుకొని వాళ్ళు ఇందాక నేను అన్నట్టుగా దాంతో తిప్పడం ఒకటి అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఓకే కొన్ని కొరివి దెయ్యాలకి అది ఓకే సార్. బట్ కొంతమంది ఏం చెప్తారంటే ఈ సౌండ్స్ రావడము అట్లాగే లైట్స్ అంటే మనకు తెలుసు కొన్ని అయిపోయే బల్బు పోయే టైంలో వెలిగి ఆరడం అది నడుస్తూ ఉంటుంది కదా సార్. కాకపోతే ఒక దగ్గర పెట్టిన వస్తువు ఇంకో దగ్గర వెళ్ళిపోవడము అట్లాంటివి జరుగుతుంటాయని చెప్తారు. యాక్చువల్లీ నా ఓన్ ఎక్స్పీరియన్స్లోనే ఆఫ్కోర్స్ నేను నమ్మను దయ్యాలు ఉన్నాయని, బట్ నా ఓన్ ఎక్స్పీరియన్స్లో నాకు ఐ డోంట్ గెట్ ద రైట్ ఆన్సర్ ఫర్ దట్ ఇప్పటి వరకు. మేము యాక్చువల్లీ హైదరాబాద్ వచ్చిన కొత్తలో బాలానగర్ ఏరియాలో ఒక చోట ఒక ఇంట్లో ఉన్నాం సార్. అది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఇల్లు. దాంట్లో ఏమయ్యేదంటే కింద ఓనర్స్ పైన మేము ఉండేవాళ్ళం. వర్షాకాలంలో వర్షాలు బాగా పడిన తర్వాత వర్షాలు ఆగిపోయిన తర్వాత ఎండ వస్తుంది కదా, ఎండ వచ్చి విపరీతమైన ఎండ భయంకరంగా చెమట్లు, అలాంటి ఎండలో ఏమైపోయేది వర్షాలు పడి తగ్గిన తర్వాత గోడలలోంచి నీళ్ళు వచ్చేవి సార్. ఓకే కొద్దిగా నీళ్ళు వస్తున్నాయి అంటే ఓకే వర్షాకాలంలో ఆ చెమ్మ దాంట్లో చేరి తర్వాత గోడ నుంచి వచ్చింది అని అనుకోవచ్చు. కానీ ఎంత నీళ్ళు వచ్చేవంటే అసలు కింద మనం కూర్చోలేము, అంటే కాళ్ళు మునిగిపోయేవి, అంటే యాంకిల్ లెంత్ వరకు మునిగిపోయేవి అనమాట, అంత వాటర్ వచ్చేవి. అట్లాగే అక్కడ గిన్నెలకి చిల్లులు పడడము అలాంటివి ఏవేవో జరిగేవి సార్. అయితే అప్పుడు అక్కడ అన్నారు ఆ ఇంట్లో ఇల్లు మంచిది కాదు, మీరు ఖాళీ చేసేసేయండి, ఆ ఇంట్లో ఏదో ఆత్మలు తిరుగుతున్నాయి, ఏదో ఒక స్టోరీ చెప్పారు సరే గుర్తులేదు అని అనేవాళ్ళు. చెప్పారు ఓనర్స్తో చెప్తే వాళ్ళు అంత అంటే మేమేదో వాళ్ళ ఇల్లుని ఇది అన్నాము అన్న టైప్లో మాట్లాడారు. కాకపోతే నాకేమనిపించేది అంటే దీంట్లో ఏదో ఉంది, అంటే నీళ్లు గోడలోకి వెళ్ళి ఏదో జరుగుతుంది, అక్కడ ఏదో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది, అందుకని వాటర్ వస్తున్నాయి అనిపించేది. బట్ నాకున్న నాలెడ్జ్కి అది నేను తెలుసుకోలేకపోయాను. ఇట్లాంటి విషయాల వెనుక ఏం కారణం ఉంది అంటారు సార్? అటువంటి విషయాల వెనకల నిజంగానే సహజమైనటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుందండి, అందులో తేడాలే ఉండవు. అంటే మీరు ఒక విషయం ముందు చెప్పారు కాబట్టి దాన్ని నేను పూర్తి చేస్తాను. సినిమాలంటేనే అవి కాల్పనిక కథల కథా వస్తువే కాల్పనికత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవతార్ ఉంది, చాలా బ్రహ్మాండంగా మోస్ట్ అంటే దానికి బాగా పాపులారిటీ తర్వాత బాక్స్ ఆఫీస్ హిట్ అయినటువంటి సినిమాల సిరీస్లో అవతార్ 2 అవతార్ 3, 4, 5 కూడా వస్తాయి. ఫ్యాంటసీలే కదా, ఎక్కడ కూడా ఆకాశంలో నిలబడేటువంటి రాళ్ళు దీపాలు చెట్లు అన్నీ నిలబడుతుంటాయి. బట్ కెమెరాన్ ఈజ్ ఏ గ్రేట్ సైంటిస్టు, ఆయన చాలా రేషనలిస్టు, ఆయన నాస్తికుడు కూడా, ఫ్యాంటసీ కూడా తెస్తాడు. బట్ ఈ నెవర్ క్లెయిమ్ దట్ వాట్ ఎవర్ ఈజ్ పుట్టింగ్ ఇన్సైడ్ దట్ మూవీస్ ఆర్ రియల్లీ ఎంటర్టైన్మెంట్. అంటే నేను కూడా ఆర్ఎస్ సినిమా చూస్తాను, ఎంటర్టైన్మెంట్ చూస్తుంటాను, అసహించుకోం, అది కథ వస్తూ చూస్తుంటాం. భారత రామాయణం కూడా చాలా ఆసక్తిగా చదువుతాను నేను. మీరు చాలామంది భక్తుల కంటే ఎక్కువ భారతం చెప్తాను నేను. ఈవెన్ లోపల నక్షత్రాలు కూడా ఉంటాయి, అసలు ఆ నక్షత్రుడు అంటే వాడు, ఆ ప్రహ్లాదుడు అంటే వాడు, ఎందుకని అట్లా వచ్చింది, పూర్వజన్మ ఏముందని ఆయన చెప్పగలుగుతాం. కథగా తీసుకోవాలి. ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయండి, బాలీవుడ్ సినిమాలు. యాక్చువల్లీ పోల్టర్ జీస్ అనే సినిమా ఒకటి ఉంది ఏమండి. ఆ సినిమాల్లో ఒక లేడీని ఒక అదృశ్య శక్తి వచ్చి రోజు ఇబ్బంది పెడుతుంటుంది. ఆమెను ప్రేమిస్తుందన్నట్టు అదృశ్య శక్తి. ఆమె కంప్లైంట్ ఇస్తుంటుంది, భర్త కంప్లైంట్ ఇస్తాడు. చివరికి ఏం చేస్తారంటే వాళ్ళు ఎట్లా పట్టుకోవాలని చెప్పేసి అంటే వాళ్ళు లిక్విడ్ నైట్రోజన్ ఉంటుంది కదండి, లిక్విడ్ నైట్రోజన్ ఉంటుంది. ఆ లిక్విడ్ నైట్రోజన్ ఒక్కసారిగా అన్ని పక్కల నుంచి గోడలోంచి పెద్ద ఇవి ఏమంటారు సైఫన్స్ పెట్టేసి నాజిల్స్ పెట్టేసి ఒక్కసారిగా అది ఇబ్బంది పెడుతుంది చూసారా, ఆమెని ఆ లేడీని ఇబ్బంది పెడుతుంటుంది అన్నట్టు పెట్టేటప్పుడు మొత్తం కొట్టేస్తారండి. కొట్టేస్తే అది ఒక పెద్ద అక్కడ గృహం ఒక పెద్ద ఒక ఇది కొండలాగా ఏర్పడుతుంది. అంటే లిక్విడ్ నైట్రోజన్ ఫ్లో కావాలి, అక్కడ ఏదో వస్తువు లేకపోతే కండెన్స్ కాదు, ఏదైనా వస్తువు ఉన్నప్పుడు కండెన్స్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ అది కూడా పెట్ట రలిపోయి కరిగిపోతుంది అన్నట్టు. అంటే తాత్కాలికంగా మేము దెయ్యాన్ని దాన్ని సర్టిఫై చేశాము అనే విధంగా ఇది సైన్స్ యొక్క పరికరాన్ని. లిక్విడ్ నైట్రోజను అంటే చాలా -200 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుందండి అది. సో అంటే లిక్విడ్ నైట్రోజన్ ని ఉపయోగించి వాళ్ళ దయ్యాన్ని స్మాష్ చేస్తారనమాట, క్యాచ్ చేస్తారు తాత్కాలికంగా. అంటే చూడండి నిజంగానే ఉందని చెప్పేసి ఆ కథలో వాళ్ళు చెప్పదలుచుకున్నారు.
అది నిజంగా చేస్తే జరగదు. ఎక్కడ అక్కడ దయ్యం అనేదే లేదు కదా, దయ్యం అనేది లేదు. ఇది చేయడం. అది వాస్తవ జీవితం లేదు, అది కేవలం కథ కాబట్టి కథగా తీసుకోవాలంతే. తర్వాత మీరు చెప్పినటువంటి ఆ ఇంటి కథ మేడం ఏంటంటే, అది వర్షం వచ్చినప్పుడు ఆ వర్షపు నీరు గోడల యొక్క పగుళ్ళలోకి వెళ్తాయండి. లేదా ఓవర్ హెడ్ ట్యాంకు ఓవర్ఫ్లో అవుతూ ఉంటుంది. మోటార్ వేస్తారు కదా, ఓవర్ హెడ్ ట్యాంక్ ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు నీళ్ళన్నీ కూడా టెరెస్ మీద నుంచి పడి ఆ సందుల్లో వెళ్ళిపోతుంటాయి. నిజంగానే అక్కడికి వచ్చి చూస్తే పూర్తి సమాధానం చెప్పొచ్చు భౌతికంగా చూసినప్పుడు. కానీ ఏది కూడా ఏదో ఒక అభూత శక్తి వల్ల నీళ్లు ఆ రకంగా వచ్చాయని దానికి మాత్రం ఆధారం లేదు. దాన్ని మీరు కూడా నమ్మరు. దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే, నేను చెప్పినట్టుగానే అది గోడ నిరిల్లోకి నీళ్లు వస్తుండొచ్చు. అలాగే మెట్లు స్టెయిర్ కేసు ఉంటాయి కదండి, స్టెయిర్ కేసు ఏం చేస్తారు, మనం ఇట్లా పెడుతుంటాం కదా, ఆ పొరల్లోకి నీళ్లు చాలా సేపు చేరుకుంటుంటాయి. ఇదే పరిస్థితి మేము కూడా చూసాం వరంగల్లో. మా ఇంట్లో కూడా కాన్స్టెంట్గా ఆ అంచుల్లోంచి బొట్టు పడుతుండి కింద ఒక పెద్ద పెద్ద దిబ్బలాగా ఏర్పడుతుంటుంది అక్కడక్కడ. అదంతా ఏంటంటే కాల్షియం కార్బోనేట్. నీళ్ళలో కార్బన్ డైఆక్సైడ్ కలుగుతుంది కదండి, వాళ్ళ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ కొంత ఉంటుంది. లేకపోతే మనం బతికేవాళ్ళం కాదు కదా, మన ఫుడ్ అంతా కూడా అక్కడి నుంచి వచ్చింది కదా. ఆ కార్బన్ డైఆక్సైడ్ నీటిలో కరుగుతుంది. కరిగి ఆ కార్బానిక్ యాసిడ్ అని ఏర్పడుతుంది, అది వీక్ యాసిడ్ అంటుంది దాన్ని. ఆ నీళ్లు బొట్టుకు పడ్డప్పుడు ఆ వాతావరణం ఏంటంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ కొంచెం వెళ్ళిపోయి కాల్షియం కార్బోనేట్ అనే పదార్థంగా మారిపోతుంటుంది. యాక్చువల్ బైకార్బోనేట్ కొంత వెళ్ళిపోయి వెళ్తుంటుంది. అది కరగదు కాబట్టి కాల్షియం కార్బోనేట్ డస్ నాట్ డిజాల్వ్. మన ఇవన్నీ ముత్యాలు, ఈ చిప్పలు, మొలస్కన్స్ ఉన్నాయి కదా, గవ్వలు, ఇవన్నీ కూడా కాల్షియం కార్బోనేట్. బొక్కలు ఎట్లాగైతే నేను కాల్షియం ఫాస్ఫేట్ అన్నానో ఇవన్నీ కాల్షియం కార్బోనేట్. అందుకని యాసిడ్ వేస్తాను కరిగిపోతాయి అవి. ఇది కరగదు, యాసిడ్ వేసినా కూడా కరగదు. కాల్షియం ఫాస్ఫేట్ యాసిడ్ రెసిస్టెంట్, కాల్షియం కార్బోనేట్ యాసిడ్ ప్రోను. అంటే మన పాలరాళ్ళు ఇవన్నీ కూడా కాల్షియం కార్బోనేటే. మార్బుల్ అంటాం కదా, ఇవన్నీ కూడా అటువంటి పదార్థాలు ఈ నీళ్లు బొట్టు పడ్డప్పుడు మీరు చూస్తుంటుంటారు. అలా ఈ పైన టెరెస్ మీద పడ్డ నీళ్లు, వర్షపు నీళ్లు ఆ చెరువుల్లో ఉండి అలాగే పట్టుకుని ఉంటుంది కొద్దిసేపు. సిమెంటు ఆ నీళ్ళల్లో బికాజ్ ఆఫ్ దట్ సర్ఫేస్ టెన్షన్ ఫినామినా, తలతన్యత అనేటువంటి ప్రభావం వల్ల అట్లా అంటిపెట్టుకుంటూ ఖర్చుకొని ఉంటుంది. మెల్లమెల్లగా బరువు ఎక్కువద్ది టాప్ అవుతుంటుంది. అక్కడ ఎంత నీరు కారుతోంది, ఎంత నీరు ఆ గోడలోకి వెళ్ళింది అన్నదాన్ని బట్టి అది పాదాల వరకే వెళ్ళిందా, మోకాళ్ళ వరకు వెళ్ళిందా, లేకపోతే మన యాంకిల్స్ మడిమల వరకు వెళ్ళిందా అన్నది ఆధారపడుతుంది. దానికి ఏదో ఒక రకమైన కారణం ఉంటుంది తప్ప నిష్కారణంగా జరగదు. అది దాన్ని చూస్తే సంపూర్ణమైనటువంటి అర్థం మనం చెప్పగలుగుతాం. తలతన్యత వల్లనే మెయిన్ నీళ్లు పడతాయి. ఆ తర్వాత మరి తలతన్యత రిలీజ్ చేస్తుంది అంటే ఎక్కువ ఓవర్ఫ్లో అయినప్పుడు తలతన్యత అనేది కూడా బలం అండి. ఈ బలాన్ని మించినటువంటి భారం ఉందనుకోండి, గ్రావిటీ అనేది దేన్ని బట్టి ఉంటుంది, ఎంజీ అంటారండి. జీ అనేది కాన్స్టెంట్, కానీ ఎం అనేది మాస్. ఆ పెరిగే కొద్ది ఏమవుతుంది, ఎంజీ అనేది బరువు, ఇది లాగేది. తలతన్యత అనేది పట్టుకునేది. మీరు పట్టుకోవాలని చూస్తాను తలతన్యత నీళ్ళని, భూమి ఏమో లాగాలని చూస్తుంది. ఎవరి బలం ఎక్కువ? తలతన్యత బలం ఎక్కువ అంటే నీళ్ళు ఎట్లాగే ఉంటాయి. అలా వస్తూ నీళ్ళు ఉన్నప్పుడు మాస్ పెరుగుతుంది కదా, ఎంజీ పెరుగుతుంది కదా. ఎంజీ అంటే బరువు కదా, బలం కదా, అది లాగుతుంది, అప్పుడు పడతాయి నీళ్ళు. ఇది కాన్స్టెంట్. పదార్థాన్ని బట్టి దానిలో ఉన్నటువంటి సిమెంటు యొక్క ధర్మాన్ని బట్టి ఈ సర్ఫేస్ టెన్షన్ ఫినామినా కాన్స్టెంట్. సో తలతన్యత పట్టుకోగలిగే బలం కన్నా ఎక్కువ బరువు గనక వాటర్ అక్కడ శక్తి వల్ల వచ్చినప్పుడు కింద పడుతుంటాయి. ఎన్ని వాటర్ అక్కడ తలతన్యత పట్టుకుంది అనే దాన్ని బట్టి ఎన్ని నీరులు, ఎన్ని గ్యాప్స్, ఎన్ని అంటే ఫాల్ట్స్ అంటారు. ఫాల్ట్స్ అంటే కొన్ని గ్యాప్స్, ఎన్ని గ్యాప్స్ ఉన్నాయో దాన్ని బట్టి ఉంటుంది. ఎంత ఓల్డ్ బిల్డింగ్ అంటే పాత ఇల్లు అయితే ఎక్కువ ఉంటాయి నీళ్ళు. తర్వాత అలాగే ఓవర్ హెడ్ ట్యాంకు, అట్లాగే మీరు కన్సీల్డ్ పైప్స్ ఉంటాయి కదండి. పాతకాలంలో మెటల్ పైప్స్ వాడేవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా ఏదో ప్లాస్టిక్ దాన్ని గమ్ పెట్టేసి టకటక బిగించేస్తాగానే ఆ వాళ్ళ పాతకాలంలో ఈ పైపులు గోడలోంచి వెళ్తున్నాడు, అవి జంగు పడతాయి, కరుడవుతాయి. కరుడైనప్పుడు నీళ్లు కారుతూనే ఉంటాయి ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా. అందుకని ఈ మధ్యకాలం చాలామంది పాత ఇళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పైపులు తీసేసేసి
కొత్తగా ప్లాస్టిక్ పైపులు పెడుతున్నారు అలాంటి లీక్స్ రాకుండా. సో అంటే ఓవరాల్గా ఇలాంటి ఏదో ఒక సైంటిఫిక్ కారణం వల్లనే జరుగుతుంది, కానీ అది ఏదో అమానవీయ శక్తుల వల్ల కాదు, అభూత శక్తి వల్ల కానీ దెయ్యాలు భూతాల వల్ల మాత్రం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి. సో దానికి భయపడాల్సింది సినిమాలు చూసి ఏదో జస్ట్ అప్పటి మంది ఫీల్ అయ్యి పక్కన పెట్టడం తప్పితే అందుకని ఆ ఇల్లు బాగాలేదనో ఆ ఇంటికి ఏదో పట్టిందనో అనుకోవడానికి లేదు, ఇది అపోహ మాత్రమే. ఓకే సార్, ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.